త్రిప్పుకొని దేవాది దేవుని ఆరాధన చేసుకుందాం. ఎందుకంటే మన దేవుడు ఆకాశముందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు, సర్వ యుగములలో సజీవుడై ఉన్న ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్ను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహోన్నతమైన కృపని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏ ఒక్కరము కూడా మౌనముగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాడు. కాబట్టి తన యొక్క సొత్తు అని దేవుడు ఎంతగానో కలమెత్తి వినబడి చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ సమయంలో దేవాది దేవుణ్ణి స్తుతించుకుందాం. మన ప్రక్కన వారు ఏదో అనుకుంటారు అని అనాలోచన కలిగి ఉండకుండా నేస్తమా, ఎందుకంటే నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ ఉన్న స్థితిలోనికి నీ యొద్దకు వచ్చి నిన్ను దర్శించడానికి ఎంతైనను నా దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏ సందేహము లేకుండా నీవు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడై ఉన్నాడు అని ప్రతి ఒక్కరము కూడా కలిసి దేవాది దేవుడిని కనపరుద్దాం. నీ నా బ్రతుకులలో ఈరోజు మనం అందరము కూడా ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నాము అంటే నీ కొరకు నా కొరకు నా యేసయ్య సిలువలో బలియాగమై ఉన్నారు. ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో నా ప్రియ దేవుని బిడ్డ. నీ కోసమే నా కోసమే ఎన్నో శ్రమలను అనుభవించి ఉన్నారు, ఎంతగానో అవమానముల నుండి ఉన్నారు, ఎంతగానో కొరడా దెబ్బల చేత కొట్టబడి ఉన్నారు. నా బిడ్డి చాలదలే ఆయన దేహము దున్నబడి ఉన్నది అని లేఖనము సెలవిస్తుంది. ఎంతగా అవమానించిన, ఎన్ని నిందలు మోపినా నా యేసు నోరు తెరవలేదు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగినటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా కలిసి దేవాది దేవుని ఆరాధన చేసుకుందాం. మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. సంపూర్ణమైనటువంటి సమర్పణతో, సజీవ యాగముతో ఉన్నతమైనటువంటి దుర్గమై ఉన్నటువంటి దేవుణ్ణి ఆహ్వానిద్దాం. నీ నా హృదయాలను దేవుని కొరకు తెరిచినప్పుడు నీ నా దేవుడు నీ నా హృదయములలో నివాసము చేయుటకు ఎంతైనను కూడా శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన కొరకు నీ హృదయం తెరవాలి అని ఆశపడుతున్నావా? ఎన్నో మేలులు నీ జీవితంలో చేసి ఉన్నారు కదా, ఎంతగానో నీ ఎడల ప్రేమను చూపి ఉన్నారు కదా, నీ కోసము సర్వాన్ని వీడి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కదా నా యేసయ్య. అది చాలదా నీవు ఆయనని స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి, ఆయనను గలమెత్తి కొనియాడడానికి? ఎన్నో మేలులు చేసి ఉన్న నా యేసుని జ్ఞాపకం చేస్తున్న ప్రియ నేస్తమా, ప్రతి ఒక్కరము కూడా కలిసి దేవుణ్ణి గణపడుద్దాం. ఎలుగెత్తి దేవాది దేవుణ్ణి ఆరాధన చేసుకున్నాం. ఒక్క నిమిషం మనకి మనముగా దేవునికి సంపూర్ణమైన సమర్పణతో, అయ్యా నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా, నీవు నాతో మాట్లాడనట్టు ఉంటూ ఉండగా నా హృదయము అనే భూమిని దున్ను దేవా అని నోరు తెరిచి అడుగు నా ప్రియ దేవుని బిడ్డ. దేవుని కోసం నీ హృదయాన్ని అప్పగించుకున్నప్పుడు నా దేవుడి వాక్యం విడుదల చేయించి ఉంటూ ఉండగా ఆ వాక్యము నీతో నివాసము చేయాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. నా యేసు కోరిక నీవు తీర్చాలి అని ఆశ కలిగి ఉన్నట్లయితే ఆరాధన జరుగుతూ ఉంటూ ఉండగా పాపములను తప్పుకోకుండా యథార్థముగా దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతూ ఉంటూ ఉండగా బలి పీఠముగా ఆయన ముందర పెట్టినప్పుడు పరిశుద్ధాగ్ని చేత ప్రతి పాపమును కూడా కాల్చివేయుటకు ఎంతైనను శక్తిమంతుడైనాడు. ధైర్యముతో నిస్సందేహంగా ఏమీ దాచుకోకుండా యథార్థంగా దేవుని సన్నిధిలో పాపములను ఒప్పుకో. ఎంతకాలం దేవుని సన్నిధికి దూరముగా ఉంటావు? ఎంతకాలం దేవుని యొక్క స్పర్శను అనుభవించకుండా దేవుని సన్నిధిలో నామకార్థంగా ఆరాధన చేస్తావు? ఎంతకాలం ముఖస్థుతి చేయించు ఆరాధనకు యోగ్యుడైన దేవుని వైపు చూస్తూ ఉంటావు? నా ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు కోరుకుంటున్నాడు, నీవు నాకు సమీపముగా ఉన్నావు కానీ నీ హృదయము నాకు బహు దూరముగా ఉన్నది అని నా యేసు సెలవిస్తున్నాడు. నా నేస్తమా, ఈ సమయం దేవుడికి సమర్పించుకుంటావా నీ హృదయాన్ని? నా ప్రియుడా, నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటావా? నా దేవుడు నీతో సహవాసము చేయాలి అని, నీతో కలిసి జీవించాలి అని, ఆయన రక్తముతో నీ పాపములను కడగాలి అని, ఆయనతో కలిసి నీవు జీవించేటట్లు చేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు. అంటే నా యేసయ్య కోరికలు తీర్చాలి అని కోరుకున్నట్లయితే ఒక్క నిమిషం మనకి మనముగా సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరము కూడా కలిసి దేవుని ఆరాధన చేసుకుందాం.
సిలువలో వేలాడే నా కొరకే సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుమా యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుమా సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుమా యేసు నిన్ను పిలచుచుండే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే తోల సిలువ మోసి కృంగుచుండే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే తోల సిలువ మోసి కృంగుచుండే గాయములాచే కారణముంది రక్తము కాచి నిత్యమే గాయములాచే కారణముంది రక్తము కాచి నిత్యమే సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుమా యేసు నిన్ను పిలచుచుండే నాలుక ఎండెను దాపిగొని కేకలు వేసెను దాహమని నాలుక ఎండెను దాపిగొని
మన కరములను ఆకాశము తట్టు చాపుతూ విశ్వాసముతో, నిస్వార్థమైనటువంటి మనస్సుతో, యథార్థమైనటువంటి హృదయముతో, నిష్కళంకమైనటువంటి దేహముతో అయ్యా నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా. నీవు నా కోసం ప్రాణమును అర్పించి ఉన్నావయ్యా. నీవు నా కోసం ఎంతగానో శ్రమలను అనుభవించి ఉన్నావయ్యా. నీవు నా కోసం ఎంతగానో త్యాగము చేసి ఉన్నావయ్యా. నీ కొరకు నేను ఏమీ చేయని వాడిగా ఉన్నానయ్యా. నన్ను దర్శించయ్యా, నా బ్రతుకుని మార్చయ్యా, నాలో మారు మనస్సును కలగ చెయ్యయ్యా, నాలో పశ్చాత్తాపమును కలగ చెయ్యయ్యా. ఎన్నో మారులు కుక్క తన వాంతిని నాకినట్లుగా చేసిన పాపములనే మరలా చేస్తూ నీ ఎదుట నిలబడుతూ నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఒక్కసారి నన్ను దర్శించయ్యా అని నోరు తెరిచి పాప పశ్చాత్తాపముతో కన్నీళ్లు కారుస్తూ సంపూర్ణమైన సమర్పణతో నా యేసు పాపమును నీవు కడిగినప్పుడు నా యేసయ్య తన రక్తముతో నిన్ను పరిశుద్ధపరచువాడై ఉన్నాడు, నిన్ను శుద్ధీకరించువాడై ఉన్నాడు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి సందేహపడకుండా అయ్యా నీకు నన్ను సమర్పించుకుంటున్నానయ్యా అని నోరు తెరిచి పలుకున్న ప్రియ దేవుని బిడ్డ, ఎంతగానో నా దేవుడు కరములు చాపి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంతకాలము దేవునికి దూరముగా ఉంటావు? ఎంతకాలము దేవుని యొక్క ప్రత్యక్షతని పొందుకోకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు? నా యేసు ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ రుచి చూడాలి అని ఆశ కలిగి ఉన్నట్లయితే నోరు తెరిచి పలుకు. నా దేవుడు నిశ్చయంగా నీ నోటిని బాగుగా నింపువాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క మాట పలుకుదాం. ఆయన మన కోసం ఎన్నో శ్రమలను అనుభవించి ఉన్నారు, ఎంతగానో ఇబ్బందులు పడి ఉన్నారు. ఆయనను నోరు తెరవలేదే, మౌనంగా ఉండి ఉన్నారే. అటువంటి ప్రేమ నీకు కూడా కావాలి అంటే ఆ యేసుని అడుగు. నిశ్చయంగా నా దేవుడు నీ హృదయములో కొలువు తీరువాడై ఉన్నాడు. ఆయన ప్రేమతో నిండుగా నిన్ను నింపువాడై ఉన్నాడు. ఆయన యొక్క మహిమతో నిన్ను దర్శించువాడై ఉన్నాడు. నిన్ను వెంబడిస్తున్న ప్రతి విధమైన పాపమును, సంఖ్యలను త్రెంచివేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో పలుకు. నా దేవుడు నీ ఉన్న స్థలములోనికి వచ్చి నిన్ను దర్శించువాడై ఉన్నాడు. ఆనాడు గుడ్డివాని యొక్క కేకను విని దిక్కున ఆగిన దేవుడు విశ్వాసముతో నీవు పలికితే నీ ఆశను కూడా తీర్చువాడై ఉన్నాడు. నీవు ధైర్యముగా ఆయన అడిగి చూడు. నిశ్చయంగా నా దేవుడు నీ యొక్క ప్రతి కోరికను కూడా సిద్ధిపరిచేవాడై ఉన్నాడు. కాబట్టి అందరము కూడా కలిసి ఒక మాట పలుకుదాం. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కృంగుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కృంగుచుండే. చూచుండే ఆలస్యము నీవు చేయకుమా. యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుమా. యేసు నిన్ను పిలచుచుండే. నీకే వందనాలయ్యా. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీవు మాకు అనుగ్రహించిన గొప్ప విలువను బట్టి నీకు కృతజ్ఞతలయ్యా.
ఈ రోజు మేము కలిగి ఉన్న ప్రతి స్థితికి కారణభూతుడవు నీవై ఉన్నావయ్యా. మేము అనుభవిస్తున్న ప్రతి స్థితికి సంపూర్ణమైనటువంటి కర్తవు నీవై ఉన్నావు తండ్రి. ఎవరున్నారయ్యా నీ వంటి ప్రేమ కలిగిన దేవుడు, నీ వంటి జాలి కలిగిన దేవుడు, నీ వంటి కృప కలిగిన దేవుడు, నీకు సాటి అయిన వారు ఈ లోకములో ఎవ్వరు కూడా లేరయ్యా. అందుకే నీవు సెలవిచ్చి ఉన్నావు, నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేనే లేడు అని గలమెత్తి చెప్పిన దేవుడవయ్యా. నిన్ను నమ్మినందుకు, నిన్ను నమ్ముకున్నందుకు ఎంతైనను ధన్యులము స్వామి. నీకే వందనాలయ్యా. ఈ యొక్క సమయంలో ఎవరైతే సంపూర్ణమైన సమర్పణతో నిన్ను ఆరాధించి ఉన్నారో, యథార్థమైనటువంటి పెదవులతో నిన్ను స్తుతించి ఉన్నారో, ప్రతి ఒక్కరిపై నీ యొక్క అభిషేకము అనే కాడి దిగి వచ్చునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి హృదయమును కమ్ముకున్న కారు చీకట్లు తొలగిపోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ముఖములో కమ్ముకున్న కారు చీకట్లు యావత్తు యేసు నామములో కనుమరుగైపోవును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు. ఈ యొక్క సమయంలో నీ దాసులు నిలబడి మాట్లాడని ఉంటూ ఉండగా నీ కుమారుడి యొక్క నోటి మాటను నేలకి కొట్టివేయమని, సర్వశక్తి కలిగినటువంటి నీ వాక్కును నీ బిడ్డ నోట ఉంచమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ హృదయము కోయబడినట్లుగా, ప్రతి బిడ్డ యొక్క జీవితము దిద్దుబాటు క్రమంలోనికి రావడానికి వీలుకరమైన ఆత్మీయ మన్నాను విడుదల చేయమని వేడుకుంటున్నానయ్యా. విడుదల కూర్చున్న తోడ ప్రతి బిడ్డకి స్వీకరించే ఆత్మను దయచేయండి నాయన. మారు మనస్సుతో కూడిన, క్రియలతో కూడిన అనుభవాన్ని దయచేయండి తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు. పాడబడుతున్న నీ కుమారుణ్ణి నాయన బహుగా నీ యొక్క అరచేతిలో అర్హమైన పాత్రగా వాడుకొనమని, నీ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకొనమని వేడుకుంటూ, సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.